ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి లేచింది. చెట్టు నిండా ఆకులే. యేసుప్రభు వారు అటు వచ్చినప్పుడు కాయలు నెమ్మ చూద్దామని వస్తే కాయలు లేవు, పువ్వులు లేవు. తోటమాలని పిలిచి, ఈ చెట్టు కొట్టేసేందుకు నిష్ప్రయోజనంగా ఉంది, కాయలు లేవు అని చెప్తే ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం ఉండేయండి, నేను ఎరువు తవ్వి నీళ్లు పోస్తాను, బాగా మందులేసి పెంచుతాను, ఒక సంవత్సరం చూడండి అంటున్నాడు. సరైన ఊరుకున్నాడు ప్రభు. అదేవిధంగా చెట్టు అంటే మనిషికి సాదృశ్యం. మనిషి కూడా ఉపయోగకరంగా ఉండాలి. నిరుపయోగంగా ఉంటే దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే తాను రక్షింపబడాలా, ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ ఉండాలి. ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఉంటే పరలోక రాజ్యానికి అర్హులు కారు అని నిశ్చయంగా చెప్పేశారు ప్రభువారు. అందుకని జాగ్రత్తగా దేవుని భయంతో మనం